నెక్స్ట్ మన ప్రాబ్లం నెంబర్ 49. మనకి లెటర్ సిరీస్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ప్రాబ్లమ్స్ ఇవి 49. ఇది ఒరిజినల్గా మనం ఏం చేయాలంటే ఆప్షన్స్ని యూజ్ చేసుకొని అక్కడే డాష్లో మనం ఏ డాష్ని యూజ్ చేసుకుంటే మనకి మొత్తం ఒక సీక్వెన్షియల్ ఒక ఆర్డర్లో ఉండాల్సి వస్తుంది ఇక్కడ. ఓకేనా? సో ఈ క్రింది ప్రశ్నలలో ప్రతి ప్రశ్నలోని అనుక్రమంలో ఒక ఖాళీ జాగా ఇవ్వబడినది. ఆ ఖాళీలను పూరించడానికి ఇచ్చిన ఐచ్ఛికాల నుండి సరైన ఐచ్ఛికంను గుర్తించండి. A blank space is given in the sequence of each of the following questions. Identify the correct option from the given options to fill that gap. సో ఈ గ్యాప్స్లో మనం వేటిని ఫిల్ చేయొచ్చు అని అంటాడమ్మా. ఒరిజినల్గా ఇక్కడ మనకి ఈ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 11 ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకి 11 ఎలిమెంట్స్ కాకుండా కాంపోజిట్ నెంబర్స్ ఉన్నప్పుడు ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకున్న ఒక షార్ట్ కట్ ఉంది. కానీ మనకి ఇవి ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఆ షార్ట్ కట్ దీంట్లో ఇంప్లిమెంట్ చేయలేము మనం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సీక్వెన్షియల్గా నాకు రిపిటేటివ్ లెటర్స్ ఏమన్నా కనిపిస్తున్నాయో ఆర్డర్ ప్రకారం చూసుకోవాలమ్మా. రిపిటేషన్ చూసుకుంటే కనుక రిపిటేషన్ కూడా ఏమీ లేవు. సో ఇలాంటప్పుడు ఇంకేం చేయాలంటే బై ద ఆప్షన్స్ వెళ్ళాల్సి ఉంటుంది. అన్ని ఆప్షన్స్లో స్టార్టింగ్ లెటర్ మనం అబ్జర్వ్ చేసుకుంటే అన్నీ కూడా బీతోనే స్టార్ట్ అయినాయి. అంటే స్టార్టింగ్ లెటర్ డెఫినెట్గా నాకు బి ఉండాలి. అంటే బి డబల్ ఏ ఉంది, తర్వాత మళ్ళీ బి వచ్చింది. ఒకవేళ దట్ మైట్ బి ఛాన్స్ ఫర్ డబల్ ఏ కూడా వచ్చే అవకాశం ఉంది కదా. సో ఇక్కడ ఆప్షన్స్లో రెండో ఆప్షన్ చూసుకుంటే అన్నిట్లోనే ఎక్కువగా నాకు ఏనే ఉంది. అంటే మ్యాక్సిమం ఏ వచ్చే అవకాశం ఉంది అనుకోండి. బి డబల్ ఏ, బి డబల్ ఏ, బి డబల్ ఏ, బి ఏ. సో దీంతో సీక్వెన్స్ ఆపేశాడు. అంటే నాకు ఆప్షన్స్లో సీక్వెన్స్ ఏంటంటే నాకు బి డబల్ ఏ అలా ఉండాలి. అవునా? సో ఇప్పుడు ఆప్షన్స్లో డాష్లో ఏమేమి ఉన్నాయమ్మా? బి ఏ, బి ఏ. ఇవి ఖాళీల్లో మనం పూరించవలసినవి. అవి ఎక్కడున్నాయమ్మా? బిఏ ఆప్షన్ బిలో ఉంది. కాబట్టి మనకి 49th క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే బి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 50. మా 50th ప్రాబ్లంలో మనకి లెటర్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చే లెటర్స్ ఏంటి అనేది మనం గుర్తుపెట్టాలి. ఫస్ట్ ఇచ్చిన సీక్వెన్స్లో 2 లెటర్స్ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన దాంట్లో 3 లెటర్స్ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన దాంట్లో 4 లెటర్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ నాకు ఎండింగ్ లెటర్ ఎక్స్ అంటే 24th లెటర్. 24th లెటర్ స్టార్టింగ్ లెటర్ నెక్స్ట్ చూసుకుంటే మా వై ఏమో 25, ఇది 24, తర్వాత యు 21, 21, 20, 19, తర్వాత 15, 14, 13, 12. ఆ తర్వాత ఏమొస్తుందో మనం కనిపెట్టడం చేయాలి. ఓకేనా అమ్మ? ఇక్కడ 24కి 21కి డిఫరెన్స్ చూసుకుంటే కనుక 3 తగ్గింది, -3. ఇవన్నీ కూడా రిమైనింగ్ అన్నీ కూడా నాకు రివర్స్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్లోనే ఉన్నాయి కదా. తర్వాత 19కి 15కి డిఫరెన్స్ తీసుకుంటే ఇది -4 తగ్గింది. అవునా? సో ఇక్కడ -3 తగ్గింది, ఇక్కడ చూసుకుంటే -4 తగ్గింది. ఆ తర్వాత చూస్తే మనకి -5 తగ్గాలి. 12 నుంచి 5 తీసేస్తే మనకి 7 వస్తుందమ్మా. 7 అంటే జీ. అంటే జీ నుంచి ఇంకా డిసెండింగ్ ఆర్డర్లో నాకు మొత్తం ఎన్ని లెటర్స్ రావాలో చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ ఏమో 2 లెటర్స్ ఇచ్చాడు. ఆ తర్వాత 3 లెటర్స్ ఉన్నాయి. ఆ తర్వాత 4 లెటర్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేది నాకు 5 లెటర్స్ ఉండాలి కదా. సో జీ నుంచి డిసెండింగ్ ఆర్డర్లో 5 లెటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయో చూసుకోవాలి మనం. సో 6, 5, 4, 3. సో CDEF. సో నా ఆన్సర్ GFEDC ఎక్కడుందంటే ఆప్షన్ డీలో ఉంది. కాబట్టి నాకు 50వ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే డి, 51. అమ్మ మనకి నెంబర్ సిరీస్. ఈ క్రింది ప్రశ్నల్లో ప్రతి ప్రశ్నలోని అనుక్రమంలో ఒక ఖాళీ జాగా ఇవ్వబడింది. ఆ ఖాళీని పూరించి ఇచ్చిన ఐచ్ఛికాల నుండి సరైన ఐచ్ఛికంను గుర్తించండి అంటున్నాడమ్మా. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ ఈ స్పేస్లో నాకు ఏ నెంబర్ వస్తుంది అని మనం కనిపెట్టాలి. సిరీస్లో నెంబర్ సిరీస్, ఫైండింగ్ ద నెంబర్ సిరీస్. నెక్స్ట్ నెంబర్ని కనుక్కోవాల్సి ఉంటుంది. అమ్మ 51, 4 అనేది 2.5 అయింది. మనం చాలాసార్లు చెప్పుకుంటాం, ఒక నెంబర్ ఇమ్మీడియట్గా సగం అయింది అన్న లేదా సగానికి దగ్గరలో ఉంది అన్న దట్ ఈస్ మల్టిప్లై విత్ 0.5. 4 అనే నెంబర్ అనేది 2.5 ఏంటంటే దాంట్లో సగానికి దగ్గరలో ఉంది. దాన్ని మనం 0.5తో హెచ్చవేయాల్సి ఉంటుందమ్మా. 4ని 0.5తో కనుక మల్టిప్లై చేసుకుంటే నాకు వస్తుంది 2. కానీ అక్కడ ఏముందమ్మా 2.5 ఉంది. అంటే దానికి మరొక 0.5ని యాడ్ చేయాలి. అలా యాడ్ చేస్తే మనకి 2.5 వచ్చింది కదా. సో మనం ఏ నెంబర్తో మల్టిప్లై చేసామో వచ్చిన రిజల్ట్కి అదే నెంబర్ని యాడ్ చేసాం. అలాగే నాకు 2.5 కాస్త 3.5 అవ్వాలి. అమ్మ 2.5ని 1తో మల్టిప్లై చేసామనుకోండి
మళ్ళీ ఏమొస్తుందండి 2.5 వస్తుంది. దానికి నాకు 3.5 రావాలంటే ఒకటిని మళ్ళీ కూడుకోవాలి, అంటే నాకు 3.5 వచ్చింది. అంటే ఇక్కడ కూడా ఏ నెంబర్తో మనం హెచ్ వేసామో వచ్చిన రిజల్ట్కి అదే నెంబర్ని మనం కలపాల్సి ఉంటుంది, అవునా. సో తర్వాత మా ఇక్కడ 0.5 తర్వాత 1 వచ్చింది, ఆ తర్వాత ఏముండాలి 1.5 ఉండాలమ్మా. 1.5 ప్లస్ 1.5 ఉండాలి, అవునా. సో ఇక్కడ 3.5కి మనం 1.5తో కనుక హెచ్ వేస్తే 15 5 75, 15 45, 52. మా ఇక్కడ రెండు పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సో 5.25 అవుతుంది. దానికి మనం 1.5ని యాడ్ చేసుకోవాలి. మా 1.5 అంటే 1.50 అని అర్థం. అంటే మనం యాడ్ చేసుకున్న తర్వాత అది 6.75 అవుతుంది. అంటే ఇక్కడ నాకు డాష్లో ఉండవలసిన ఆన్సర్ ఏంటంటే 6.75 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. అది మనం పెట్టింది కరెక్టా కాదా చెక్ చేసుకున్న బాధ్యత కూడా మనదే. ఎందుకంటే బ్లాంక్ అనేది మిడిల్లో ఉందంటే మనకు ఖచ్చితంగా దట్ మే బీ ఛాన్స్ ఫర్ అనదర్ పాసిబిలిటీ, వేరే పాసిబిలిటీస్ కూడా ఉంటాయమ్మా. అందుకోసం మనం చేసుకున్నటువంటి 6.75 నుండి 15.5 నెక్స్ట్ లాజికల్ ప్రకారం 0.5 1.5 పోతే తర్వాత ఏం చేయాలమ్మా ఇంటూ 2 ప్లస్ 2 చేయాలి, అవునా కదా. సో 6.75ని మనం 2తో హెచ్ వేసినప్పుడు మనకి ఎంత వస్తుందండి 13.50. దానికి మరొక 2ని కనుక మనం కూడుకుంటే అప్పుడు మనకి 15.5 రావాలి. అది వచ్చిందా రాలేదా? వచ్చింది. నెక్స్ట్ నెంబర్లో వచ్చింది కాబట్టి మనం చేసింది ఖచ్చితంగా రైట్ అవుతుంది, ఓకేనా. కాబట్టి ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ 52 120 15 105 17.5 87.5. ఒక పెద్ద నెంబరు ఒక చిన్న నెంబరు, మళ్ళీ పెద్ద నెంబరు మళ్ళీ చిన్న నెంబరు, మళ్ళీ పెద్ద నెంబరు ఇలా వస్తూ ఉన్నాయి. సో దీన్ని ఆల్టర్నేటివ్గా మనం సో డివిజన్స్ మల్టిప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. 120 నుంచి 15 రావాలి అంటే మనం 120ని 8తో భాగహారం చేస్తే 15 8 120 కరెక్ట్గా సరిపోతుందమ్మా. అలాగే 15 ఏళ్ళు 105, 15 ఏళ్ళు 105. అంటే ఇక్కడేమో డివైడెడ్ బై చేశాను, భాగహారం చేశాను 8తో, ఇక్కడేమో 7తో హెచ్ వేయడం జరిగింది. 8 7 తర్వాత మళ్ళీ 6 రావాలి, అవునా. సో భాగహారం చేయాలి, ఎందుకంటే ఆల్టర్నేటివ్గా మనం ఒకదాన్ని విడిచి ఒకటి మనం ఆల్టర్నేటివ్గా భాగహారం హెచ్చవేత 2 చేస్తూ ఉన్నాం. డివైడెడ్ బై 6 చేసుకుంటే మనకి 6 1 6, ఇంకెంత ఉంటుంది 45, 6 ఏళ్ళు 42, ఇంకెంత ఉంటుంది 3, 0 పెడితే 30, 6 5 30 కరెక్ట్గా సరిపోతుంది 17.5, అవునా. సో డివైడెడ్ బై 8 ఇంటూ 7 డివైడ్ బై 6 తర్వాత వచ్చేది ఏంటమ్మా ఇంటూ 5 ఉండాలి. సో 17.5 ఇంటూ 5 వేస్తే నాకు 87.5 వస్తుంది. ఆ తర్వాత నాకు లాజికల్గా మళ్ళీ ఉండాలి డివైడెడ్ బై 4 వేయాలి, అవునా. సో 87.5 బై 4 వేసుకుంటే 4 2 8, 4 1 4, ఇంకెంత ఉంటుంది 3 5, 4 ఏళ్ళు 28. సో 28 29 30. సో మనకి 8 4 32 కదా, 32 7 5 వస్తుందిమా. అంటే 21.875. అది ఎక్కడ ఉందంటే ఆప్షన్ సిలో ఉంది. కాబట్టి ఇక్కడ నా లాజిక్ ఏంటంటే మొదటిగా మనం లెఫ్ట్ సైడ్ నుంచి ఎడమ చేతి నుంచి ఉన్న నెంబర్స్ అన్నిటి కూడా భాగహారం హెచ్చవేత భాగహారం హెచ్చవేత అలా సహజ సంఖ్యలతో డిసెండింగ్ ఆర్డర్లో అవరోహణ క్రమంలో మనం హెచ్చవేత గుణకారం చేయడం జరుగుతుంది, ఓకేనా. తర్వాత 53. ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్స్ 9 31 73 144. ఆ నెంబర్లను మనం సరిగ్గా చూసుకున్నట్లయితే ఆ నెంబర్స్ అన్నీ కూడా మనకి క్యూబ్ నెంబర్స్కి దగ్గరలో ఉన్నాయి. ఒక్కసారి చూద్దామా. దీన్ని మనం 9ని 8 ప్లస్ 1గా రాసుకోవచ్చు. 31ని అయితే 27 ప్లస్ 4గా రాయొచ్చు. దీనైతే 64 ప్లస్ 9గా రాయొచ్చు. 141ని 125 ప్లస్ 16గా రాయొచ్చు, అవునా. సో ఇక్కడ నాకు 8 27 64 125 ఇవన్నీ ఏమో క్యూబ్ నెంబర్స్. అలాగే 1 4 9 16 ఇవన్నీ ఏమో స్క్వేర్ నెంబర్స్, అవునా. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు 2 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్. దీన్ని 3 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్. దీనైతే 4 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్గా రాయొచ్చు.
అలాగే దీన్ని అయితే 5 క్యూబ్ మైనస్ 4 క్యూబ్గా రాసుకోవచ్చు. ఒక్కసారి మనం లెఫ్ట్ సైడ్ నెంబర్స్ 2, 3, 4, 5 ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. ఆ తర్వాత 5 తర్వాత వచ్చేది ఎవరమ్మా 6 వస్తుంది. అదేవిధంగా స్క్వేర్ చూసుకుంటే 1, 2, 3, 4, 5 5 స్క్వేర్ ఉండాలి. ఇది స్క్వేర్ కదా, 4 స్క్వేర్ ఇక్కడ ఏముండాలా 5 స్క్వేర్, ఇది పెరుగుతూ ఉంది అవునా. సో 6 క్యూబ్ అంటే 216, 5 స్క్వేర్ అంటే 25. రెండింటిని మనం కూడుకుంటే మనకి ఎంత వస్తుందండి 11, 3, 4, 2 241. 241 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. నెక్స్ట్ 54. ఈ సంఖ్యలోని అంకెలను కనుక నువ్వు మొత్తం ఈ సిరీస్లో ఉన్నటువంటి అంకెలను క్లియర్గా అబ్జర్వ్ చేసుకుంటే 146 కాస్త 1396 అయింది. అంటే చాలా నెంబర్ ఇంక్రీజ్ అయింది అవునా. సో చాలా ఇంక్రీజ్ అయింది, డిఫరెన్స్ అనేది ఉంటుంది చాలా. ఇక్కడ కూడా డిఫరెన్సేగా ఉంది డిఫరెన్స్. ఒక్కసారి ఆ నెంబర్స్ మధ్య డిఫరెన్సెస్ గమనిద్దామా. సో 1394 నుంచి 146ని మనం తీసివేద్దామా. మన 4లోంచి 6 తీసేయడం కష్టం, అందుకని పక్క నుంచి ఒకటి అప్పు తెచ్చుకుందాం. అప్పుడు ఇది 14 అవుతుంది. 14లో నుంచి 6 తీసేయాలి మనం. తీసేస్తే మనకు వస్తుంది 8. తర్వాత ఇక్కడ 8 వస్తుంది కదా, 8లో నుంచి 4 తీసేస్తే 4. తర్వాత ఇక్కడ 2లో నుంచి 1 తీసేస్తే 1. సో సారీ ఇది 3 కదా, 3లోంచి 1 తీస్తే 2. తర్వాత ఇది 1. ఇది మొత్తం కూడా 1248 వచ్చింది దాని డిఫరెన్స్. సో పెరిగిందా తగ్గిందంటే పెరిగింది, కాబట్టి దీన్ని ప్లస్ చేస్తున్నాం మనం. ఆ తర్వాత 1394 కాస్త 770 అయింది. అంటే ఈసారి తగ్గింది చూడు. 4లోంచి 0 తీసేస్తే 4. తర్వాత 9లోంచి 7 తీసేస్తే 2. 13లో నుంచి 7 తీసేస్తే 6. సో ఇది తగ్గింది కాబట్టి -624. నువ్వు చూస్తే క్లియర్గా 1248, 624. దీంట్లో ఖచ్చితంగా సగం ఉంది ఇది అవునా. ఆ తర్వాత చూస్తే 770 ప్లస్ 1082. ఇవి రెండు డిఫరెన్స్ పెరిగింది అవునా. సో 2లో నుంచి 0 తీసేస్తే 2 వస్తుంది. అలాగే 8లో నుంచి 7 తీసేస్తే 1 వస్తుంది. 10లో నుంచి 7 తీసేస్తే 3 వస్తుంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఇక్కడ నుంచి 750 కాస్త 1000 అయింది కాబట్టి పెరిగింది కాబట్టి ఇక్కడ నేను ప్లస్ చేసుకోవాలి. 1248లో సగం 624, 624లో సగం 312 అవునా. ఆ తర్వాత మళ్ళీ దీని మధ్య డిఫరెన్స్ చూడు, ఈసారి తగ్గింది కదా, ఈసారి మైనస్ వస్తుందమ్మా. మైనస్ వస్తే 12లో నుంచి 6 తీసేస్తే 6, 7లో నుంచి 2 తీసేస్తే 5. సో తర్వాత 10లో నుంచి 9 తీసేస్తే 1. దీంట్లో సగమేగా ఇది. అంటే వాడు ఏం చేస్తాడు ప్రతిసారి ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వ్యత్యాసాలు వాటిలో సగం తీసుకొని నెక్స్ట్ దానికి కూడుకోవడం, ఆ నెక్స్ట్ దానికి తీసివేయడం, అట్లా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆల్టర్నేటివ్గా ఒకదాన్ని విడిచి 1. సో ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. ఆ తర్వాత లాజికల్గా మనం ఏం చేయాలా ప్లస్ చేయాలి. దీంట్లో సగం సో బై 2 చేసుకుంటే కనుక 214, 216. అంటే ఆ వచ్చినటువంటి 78ని ఇక్కడ మనం కూడుకోవడం చేయాలి. ఎవరికి 926కి. 926 కనుక మనం కూడుకున్నట్లయితే మనకు ఆన్సర్ వస్తుందమ్మా 1004. సో 1004 ఆప్షన్ ఎక్కడుందంటే సి అనే దాంట్లో ఉంది. కాబట్టి ఆన్సర్ ఇస్ సి, థర్డ్ ఆప్షన్. తర్వాత 55వ ప్రశ్న. థింక్ లాజికల్లీ అండ్ పుట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఆర్డర్. తార్క బుద్ధితో ఆలోచించి క్రింది పదాలను వరుస క్రమంలో ఉంచండి అని అంటున్నాడమ్మా. సో వాడు ఒక సీక్వెన్షియల్లో కొన్ని పదాలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని ఆర్డర్ ప్రకారం మనం ఏ విధంగా పెట్టాలి అనేది మనం చూడాలి. మహదానందము, సంతోషము, మోదము, అమితానందము, ఆనందము. సో బ్లిస్, హ్యాపీనెస్, జాయ్, యాస్టీ అండ్ ప్లస్. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక మోదము. సో మోదము, క్రోధము అంటుంటారు కదా. మోదం అంటే కొంచెం హ్యాపీనెస్, హ్యాపీ అట్లా. సో మోదము మొదటగా వచ్చేది మోదము. ఆ తర్వాత సంతోషము, తర్వాత వచ్చింది సంతోషం. ఆ తర్వాత మనకు వస్తుంది ఆనందము, ఆ తర్వాత అమితానందము, తర్వాత అమితానందం లాస్ట్ చివరమ్మ. మహదానందం, ఆనందము, మహదానందం తర్వాత అమితానందము. 1, 4. సో 3, 2, 5, 1, 4 ఎక్కడుంది మాది ఆప్షన్ ఏలో ఉంది. సో చివరిలో మహదానందం వస్తుంది. మహదానందము తర్వాత చివరిలో అమితానందం వస్తుంది. ఎస్. 56. సురేష్ పాయింటింగ్ టువర్డ్స్ ఎ ఫోటో అండ్ సెడ్ టు లీనా. సురేష్ అనే పర్సన్ ఫోటోలోని ఒక వ్యక్తిని చూపిస్తూ
లీనాతో ఈ విధంగా చెప్తున్నాడు. ఏమనంటే షీ ఈజ్ ద మదర్ ఆఫ్ మై సిస్టర్స్ ఫాదర్. ఆమె ఎవరంటే షీ ఈజ్ ద మదర్, తన ఎవరికో అమ్మ. ఎవరికి? సిస్టర్ ఆఫ్ ఎవరికంటే మై సిస్టర్స్ ఫాదర్, నా చెల్లికి నాన్నకి. మై సిస్టర్స్ ఫాదర్, నా చెల్లి వాళ్ళ నాన్నకి మదర్. ఇంకేం చెప్తున్నాడు? లీనా షోడ్ ద సేమ్ ఫోటో. అదే ఫోటోని లీనా ఏం చెప్తుందంటే సురేష్ చెప్తుంది షీ ఈజ్ మై మదర్. అంతేకాదు ఆమె నా మదర్ అని చెప్తుంది. హౌ ఈజ్ లీనా రిలేటెడ్ టు సురేష్? ఫస్ట్ తెలుగు చెప్తానమా, ఇంగ్లీష్ చెప్తానమా, తర్వాత తెలుగులోకి వస్తాను. షీ ఈజ్ ద మదర్ కదా. షీ అంటే ఇప్పుడు ఎవరి గురించి అంటే ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆ వ్యక్తి గురించి మాట్లాడుతుందమ్మా. షీ ఈజ్ ద మదర్ ఆఫ్. అమ్మ గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే మనకి ఆఫ్ అనే పదం వచ్చిందంటే దానికి బిఫోర్ వదిలేసేయాలి. ఆ తర్వాత మై దగ్గర నుంచి స్టార్ట్ చేయి. మై సిస్టర్స్ ఫాదర్స్ మదరే ఆ ఫోటోలో వ్యక్తి అని చెప్పింది ఎవరంటే సురేష్. సురేష్ అనే పర్సన్ ఒక అబ్బాయి, వాళ్ళ సిస్టర్కి నాన్న అంటే సురేష్కి కూడా నానే. సురేష్ వాళ్ళ నాన్నకి అమ్మ ఆ ఫోటోలో ఉన్నది, అవునా అని ఎవరు చెప్పారంటే సురేష్ లీనాతో చెప్పారు. ఇప్పుడు లీనా ఏం చెప్తుంది? అంతేకాదురా షీ ఈజ్ మై మదర్ ఆల్సో. అంతేకాదు ఆ ఫోటోలో ఉంది నాకు కూడా అమ్మే. అంటే ఆ ఫోటోలో ఉన్నది అమ్మ అవుతుంది ఎవరికి? మా నాన్నకి. అలాగే ఇప్పుడు లీనాకు కూడా అమ్మ అంటే మా నాన్న వాళ్ళ సిస్టరేగా లీనా. అలాగా ఓకేనా. అయితే నా క్వశ్చన్ ఏంటండి, హౌ ఈజ్ లీనా రిలేటెడ్ టు సురేష్? సురేష్కి లీనా ఏమవుతుంది? సురేష్ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెల్ని మనం ఆంట్ అని పిలుచుకుంటాం ఇంగ్లీష్లో, ఓకేనా. కాబట్టి ఆన్సర్ ఈజ్ సి. ఇప్పుడు ఇదే మనం తెలుగులో మాట్లాడుకుందామా. ఒక ఫోటోను చూపిస్తూ సురేష్ లీనాకు ఇలా చెప్పాడు. ఫోటో చూపిస్తూ సురేష్ లీనాకు ఇలా చెప్పాడు. ఏమని? ఈమె అంటే ఎవరు? ఆ ఫోటోలో వ్యక్తి అనమాట. ఈమె నా సోదరి తండ్రికి తల్లి. నా సోదరి యొక్క తండ్రి నాకు తండ్రి. నా తండ్రికి తల్లి అంటే మాకెవరు? నానమ్మ, అవునా కదా. సో నానమ్మ అంటే ఆ ఫోటోలో ఉంది ఎవరు? మా నానమ్మ. ఆమె ఫోటోలో ఉన్న ఆమె నా నానమ్మ అని సురేష్ చెప్పాడు. అయితే లీనా ఏం చెప్పింది? అరే ఆమె నీకు నానమ్మ అయితే ఆమె నాకు తల్లి, ఆమె నాకు తల్లి రానుంది. అంటే మా నానమ్మ ఈ అమ్మాయికి తల్లి. అంటే ఈ అమ్మాయి ఎవరు? మా నాన్నకి చెల్లెలు. మా నాన్న చెల్లెవరు? నాకు అత్త, అవునా కదా. సో మేనత్త. ఆన్సర్ ఈస్ సి. అలా అనమాట, ఓకేనా. సో సురేష్ అనేవాడు చెప్తున్నాడు ఒక ఫోటో వ్యక్తిని చూపిస్తూ ఈమె నా సోదరి తండ్రికి తల్లి. ఆ ఫోటోలో ఉన్నది ఎవరంటే నా సోదరికి తండ్రికి తల్లి. నా సోదరి తండ్రి నాకు తండ్రి. నా తండ్రి వాళ్ళ అమ్మ నాకు నానమ్మ. ఆ ఫోటోలో ఎవరంటే మా నానమ్మ. మా నానమ్మ ఫోటో చూపించి లీనా అమ్మాయి చెప్తున్నా. అమ్మాయి ఆమె ఎవరో తెలుసా? మా నానమ్మ అని చెప్పా. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చెప్తుంది? లీనా ఏం చెప్తుంది? ఆమె మీ నానమ్మ అయితే నాకు అమ్మరా అని చెప్తుంది. నాకు అమ్మ అని చెప్పిందంటే ఈమె ఎవరు? మా నాన్నకి చెల్లెలు. మా నాన్న చెల్లెలు నాకేమవుతుంది? మేనత్త. ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ 57. ఒక ఫ్యామిలీ ఏ ఫ్యామిలీ హ్యాస్ 6 మెంబర్స్ A to F. ఒక ఫ్యామిలీలో మొత్తం 6 వ్యక్తులు ఉన్నారంట. సి ఈజ్ ఏ సిస్టర్ ఆఫ్ ఎఫ్. మా సి అనే వాళ్ళు చెల్లెలు ఎవరికంటే ఎఫ్కి. ఎఫ్ అనే పర్సన్ ఒకరు ఉన్నారనుకుంటే వాళ్ళకి సిస్టర్గా ఎవరున్నారంటే సి. మొదట ఇంగ్లీష్ చెప్తాను, తర్వాత తెలుగు కూడా చెప్తానమ్మా. తర్వాత బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈజ్ హస్బెండ్. మా బి ఎవరంటే బ్రదర్. బి ఈజ్ ద బ్రదర్ ఎవరికి? ఈ వాళ్ళ హస్బెండ్కి. అంటే అర్థం ఏంటి? ఈ అనేది ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి ఒక హస్బెండ్ ఉన్నాడు. ఆ హస్బెండ్కి బ్రదరే ఈ బి అనేవాడు, ఓకేనా. రైట్. సో బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఈజ్ హస్బెండ్. ఈ అనే అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి బ్రదరే ఈ బి అనేవాడు. మళ్ళీ రాసుకుందాం. డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ. డి ఎవరంట? ఫాదర్. డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ. ఏ వాళ్ళ నాన్నగారు డి. డి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఏ. అండ్ అంటే మళ్ళీ మొదటి వ్యక్తి డి గురించి. అంటే డి ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్. అమ్మ డి ఈజ్ ద గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఎఫ్. గ్రాండ్ ఫాదర్ అంటే అర్థం ఏంటంటే ఎఫ్ వాళ్ళ పేరెంట్స్కి నాన్న అయి ఉండాలి. అయితే ఇక్కడ స్టూడెంట్ చేసే తప్పు ఏంటంటే ఇక్కడ డి వాళ్ళ బిడ్డగా ఏ ఉన్నారు కాబట్టి ఏ వాళ్ళ బిడ్డగా ఎఫ్ని కన్ఫర్మ్ చేస్తారు. అలానే ఎందుకు అనుకోవాలి? ఇక్కడ మా పేరెంట్స్ అంటే మా పేరెంట్స్కి సిబ్లింగ్గా ఏ కూడా ఉండొచ్చుగా, అదొక పాసిబిలిటీ ఉంది. కాబట్టి దీన్ని మనం సపరేట్గా రాసుకోవాల్సి ఉంటుంది. బీ కేర్ఫుల్. తర్వాత D is the father of A and grandfather of F. తర్వాత the group includes 2 fathers, 2 brothers and 1 mother. అమ్మ ఈ గ్రూప్లో నాకు మొత్తం 2 fathers ఉండాలి, 3 brothers ఉండాలి అండ్ 1 mother ఉండాలి అంటున్నాడు అమ్మా, ఓకేనా. సో మదర్ ఉండాలి అంటున్నాడు కదా. జాచుడు ఇక్కడ ఎఫ్ అనే పర్సన్కి పేరెంట్కి నాకు
ఫాదర్ ఉండాలి, ఆ ఫాదర్ ఏమంటే డి. ఆ తర్వాత బి అనేవాడు బ్రదర్ అయి ఉండాలి, ఎవరికి? ఈ వాళ్ళ హస్బెండ్కి. మనకు మొత్తం ఉన్నది 6 కాబట్టి ఇప్పుడు ఒక కండిషన్ ప్రకారం ఎఫ్ అనే పర్సన్కి పేరెంట్స్లో ఉంటే వాళ్ళకి ఫాదర్గా డి ఉన్నాడు, ఫాదర్ కదమ్మా డి. ఇప్పుడు నేను సపోజ్ ఎఫ్ వాళ్ళ పేరెంట్గా ఏ అనుకుంటే ఏ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి ఎవరు? ఈ అనుకోవచ్చు, ఈ అనుకోవచ్చు పాసిబిలిటీ ప్రకారం. సో ఈ వాళ్ళ హస్బెండ్కి ఒక బ్రదర్ ఉండాలి, ఎవరంటే బి. ఇక్కడ రాసుకోవచ్చు బి బ్రదర్. మాకు మొత్తం 6 ఉండాలి, 1 2 3 4 5 6 మొత్తం 6 ఉన్నారు. సరిపోయారు 6 కూడా. నాకు మొత్తము 3 బ్రదర్స్ ఉండాలమ్మా. బ్రదర్స్ 3 కాబట్టి ఏకి బి అనేవాడు బ్రదర్ కాబట్టి బీకి ఏ అనేవాడు బ్రదర్, అంటే మొత్తం 2 బ్రదర్స్ వచ్చారు. అలాగే సి అనేవాడికి ఎఫ్ కూడా బ్రదర్ అయితేనే నాకు 3 బ్రదర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ కేసు ప్రకారం మనం ఎఫ్ యొక్క జెండర్ని మేల్ అని కన్ఫర్మ్ చేస్తాం, వాడు అబ్బాయిగా కన్ఫర్మ్ చేసేసుకుంటాం. ఓకేనా? సో నాకు మళ్ళీ బ్రదర్స్ 3 వచ్చేసారు. అలాగే ఫాదర్ 2 ఉండాలని చెప్పాడు. ఎఫ్కి ఏ అనేవాడు ఫాదర్, ఏ అనేవాడికి డి అనేవాడు ఫాదర్. సరిపోయిందా లేదా? అలాగే ఒక అమ్మ ఉండాలి కదమ్మా. ఎఫ్కి ఈ అనేవాళ్ళు అమ్మ, గుర్తుపెట్టుకో. ఓకేనా? రైట్. సో అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గ్రూప్ ఆఫ్ బ్రదర్స్. ఇక్కడ బ్రదర్స్ యొక్క గ్రూప్ ఏంటి అన్నాడు. బ్రదర్స్ యొక్క గ్రూప్ తీసుకుంటే కనుక బిఏఎఫ్, బిఏఎఫ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఇలాగా, అదే తెలుగులోకి వచ్చేస్తే కనుక ఒక కుటుంబంలో ఏ నుంచి ఎఫ్ అనే 6 సభ్యులు ఉన్నారు. ఎఫ్కు సి సోదరి, సేమ్ అలాగే ఎఫ్ అనేవాడికి ఎఫ్కు అన్నాడు. ఎఫ్ అమ్మాయి అబ్బాయి మనకు తెలియదుమా. ఎఫ్కు సి సోదరి మైనస్. తర్వాత ఈ భర్తకు బి సోదరుడు. ఈ అనే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి ఒక భర్త ఉన్నాడు, ఆ భర్తకి సోదరుడుగా ఉండాలి, ఎవరంటే బి సోదరుడు కాబట్టి మేల్ పర్సన్ అబ్బాయి. తర్వాత డి అనే వ్యక్తి ఏ యొక్క తండ్రి మరియు ఎఫ్ యొక్క తాత. అమ్మ ఎఫ్కి తాత ఉన్నారు, ఎవరంటే డి. అలాగే డి అనేవాడు తండ్రి, ఎవరికంటే ఏ అనేవాడికి. అమ్మాయికి నాకు మొత్తం ఉన్నదే 6 కాబట్టి అంతకన్నా ఎక్కువ ఉంటే రెండో పాసిబిలిటీ కూడా తీసుకునేవాడిని, కానీ ఉన్నదే 6 కాబట్టి అంత అవసరం లేదు మనకి, సింప్లీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో ఎందుకంటే పాసిబిలిటీస్ పెరగకుండా ఉండాలి. సో ఇక్కడ ఎఫ్కి ఏ అనేవాడు తండ్రి, ఏ అనే వ్యక్తి డి అనే వ్యక్తి ఏ యొక్క తండ్రి, ఏ యొక్క తండ్రి డి మరియు ఎఫ్ యొక్క తాత. సమూహంలో 2 తండ్రులు 3 సోదరులు మరియు ఒక తల్లి ఉన్నారు కదమ్మా. సో ఇప్పుడు నాకు ఇప్పటి వరకు 4 వచ్చారు, రావాల్సిన 2. ఆ 2 ఎక్స్ట్రాగా మనకి ఎక్కడున్నారంటే ఈ అండ్ బిలో ఉన్నారు. అలాగే ఒక పర్సన్ ఖచ్చితంగా మిడిల్లో ఉండాలి, ఆ మిడిల్లో ఉన్న వ్యక్తి ఏ. సో వాడు ఎవరంటే మేల్ పర్సన్ ప్లస్. సో ఇక్కడ ఏ మ్యారేజ్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ అనుకుంటే, ఎందుకంటే అమ్మ కావాలి కదా. తర్వాత ఇక్కడ ఏ వాళ్ళ భర్తకి ఒక సోదరుడు ఉన్నాడు, ఆ సోదరుడు ఎవరంటే బి అనేవాడు. కాబట్టి ఆ 6 ఈ 6. నాకు మొత్తం కూడా బ్రదర్స్ 3 ఉండాలంట, సమూహంలో 3 సోదరులు ఉండాలి అంటున్నాడు మా. సో సోదరుల్లో ఏ అనేవాడికి బి సోదరుడు, బి అనేవాడికి ఏ సోదరుడు 2 వచ్చేసారు. సి అనేవాడికి ఎఫ్ సోదరు అయ్యే అవకాశం మాత్రం ఉంది, ఇంకెక్కడ కూడా వేరే వాళ్ళకి సోదరులు లేరు మనకి. కాబట్టి ఎఫ్ యొక్క జెండర్ డెఫినెట్గా మేల్ పర్సన్గా కన్సిడర్ చేయాల్సిందే. సికి ఎఫ్ అనేవాడు సోదరుడు, 3 సోదరులు వచ్చేసారు. ఎఫ్కి ఏ నాన్న, ఏకి డి నాన్న, అంటే 2 ఫాదర్స్ వచ్చేసారు, 2 తండ్రులు వచ్చేసారు కదా. అలాగే ఒక తల్లి కావాలి, ఆ తల్లి ఎవరంటే ఎఫ్ ఈ. అది సరిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా, ఈ క్రింది సమూహంలో సోదరుల సమూహం ఏది? ఏ బి ఎఫ్, కాబట్టి ఆన్సర్ ఈస్ ఏ. ఆ విధంగా నెక్స్ట్ 58. వన్ డే ఆఫ్టర్ సన్ రైజ్ గోపాల్ వాజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ పోల్. ఒక రోజు అంట ఆఫ్టర్ సన్ రైజ్ అంటే నాకు మార్నింగ్ అంటాడా సన్ రైజ్, ఓకే సన్ రైజ్ అంటే మార్నింగ్ టైం. మార్నింగ్ టైం సన్ ఎక్కడ ఉంటాడు అంటే ఈస్ట్ వైపు ఉంటాడు మా, ఒకటే గుర్తుపెట్టుకో, ఈస్ట్ వైపు సన్ ఉంటారు. ఈస్ట్ వైపు అంటే మనకి కుడి చేతి వైపు, ఇటు సైడ్ తిరిగినప్పుడు మనకి కుడి చేతి వైపు సన్ ఉంటారు. సన్ కుడి చేతి వైపు ఉన్నప్పుడు మనం డైరెక్షన్ చెప్పేటప్పుడు చెప్పుకుంటాం, మనం ముందు ఉండేది డైరెక్షన్ నార్త్, అదే ఉత్తరం. మనం వెనుకుండేది దక్షిణం, అదే సౌత్. అయితే ఒక పోల్ని ఎదురుగా నించొని ఉన్నాడంట. ద షాడో ఆఫ్ దట్ పోల్ ఫెల్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ గోపాల్. అయితే ఆ షాడో గోపాల్కి రైట్ సైడ్ పడుతుంది అంటున్నాడు మా. ఒకటే గుర్తుపెట్టుకో, నేను మార్నింగ్ టైం అంటే సన్ మనకి కుడి చేతి వైపు ఉండాలి. అంటే మనం ఇక్కడ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి, ఒకటి నార్త్ వైపున చూడాలి లేదా సౌత్ వైపున చూడాలి.
ఎందుకంటే నాకు ఎక్కడ పడింది అంటున్నాడు, ఎగ్జాక్ట్లీ టు ద రైట్ సైడ్ ఆఫ్ గోపాల్ అన్నాడు మనం షార్ట్కట్ చెప్పుకుంటాం డైరెక్షన్ చెప్పేటప్పుడు ఏమనంటే మనకి షాడో మనకి కానీ మన ఎదుటి మనిషికి కానీ నీడ అనేది వాళ్ళకి కానీ మనకి కానీ కుడి చేతి వైపు కానీ ఎడమ చేతి వైపు కానీ పడుతుందంటే మనం చూస్తే నార్త్ వైపున చూడాలి లేదా సౌత్ వైపున చూస్తూ ఉండాలి. అలా కాకుండా మన యొక్క నీడలు మనకి ముందు వైపు కానీ వెనక వైపు కానీ పడుతున్నాయి అంటే మనం సూర్యుడికి అభిముఖంగా కానీ లేదంటే వ్యతిరేకంగా వెళ్తున్నట్టు, అంటే సూర్యుడికి వైపు వెళ్తున్నాం అంటే తూర్పు వైపు ఉన్నట్టు, ఎదురుగా వెళ్తున్నాం పడమర వైపు వెళ్తున్నట్టు. ఓకేనా? సో నీడలు ముందు కానీ వెనక కానీ పెడితే పడమర లేదా తూర్పు వైపు నాకు ఆన్సర్స్ ఉంటాయి. అలాగంటే లెఫ్ట్ రైట్ అంటే మాత్రం నార్త్ ఆర్ సౌత్లో ఆన్సర్స్ ఉంటాయి. అంటే ఇక నాకు 2 పాసిబిలిటీస్ ప్రకారం, ఒకటి పోల్ యొక్క నీడ తనకి కుడి చేతి వైపు పడింది. పోల్కి డైరెక్షన్ ఉంటుందా? ఉండదు. పోల్కి ముఖం ఉంటుందా? ఉండదు. దాని నీడ కుడి చేతి వైపు పడింది. ఎవరికి? మన పర్సన్ గోపాల్కి. గోపాల్ నీడ కూడా గోపాల్కి రైట్ సైడే పడింది. ఎప్పుడైనా సరే చూడండి, సన్ అక్కడ ఉన్నప్పుడు నువ్వు నేను ఎదురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు సన్ నాకు ఈ సైడ్ తూర్పు వైపు ఉన్నాడు కాబట్టి నా నీడ నాకు కుడి చేతి వైపు పడింది. నా ఎదురుగా నువ్వు ఉన్నావు కాబట్టి నీ నీడ కూడా నాకు కుడి చేతి వైపు పడింది. సో నా నీడైనా నీ నీడైనా నాకు కుడి చేతి వైపు పడింది. అంటే నేను ఎటు చూస్తున్నాను ఇప్పుడు? దక్షిణం వైపు చూస్తున్నాను, సౌత్ వైపు చూస్తున్నాను. కాబట్టి ఆన్సర్ ఈస్ దక్షిణం. ఇక్కడ చూడమ్మా, నాకు 2 పాసిబిలిటీస్ ప్రకారం నేను తీసుకుంటే, ఒకటి ఉత్తరం వైపు చూస్తున్నాడు, రెండోది దక్షిణం వైపు చూస్తున్నాడు అనుకుంటే కనుక సన్ ఇక్కడ ఉన్నప్పుడు షాడోస్ ఇటు పడతాయి. ఈ పర్సన్కి అయితే షాడో ఇక్కడ పడతాయి. అవునా? నార్త్ చూస్తున్న వ్యక్తికి, ఉత్తరం చూసే వ్యక్తికి ఇది రైట్ హ్యాండ్ కుడి చేతి వైపు, ఇది లెఫ్ట్ హ్యాండ్ ఎడమ చెయ్యి. సౌత్ వస్తున్న వ్యక్తికి ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్ అవుతుందమ్మా. ఈ పర్సన్కి తన నీడ తనకి ఎక్కడ పడింది? లెఫ్ట్ సైడ్ పడింది. తన ఎదురుగా ఉన్నటువంటి పోల్ యొక్క నీడ కూడా తనకి లెఫ్ట్ సైడే పడింది. ఇది పాసిబిలిటీ నాకు అవసరం లేదు, ఎందుకంటే నాకు రైట్ సైడ్ పడాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పడింది, నాకు వద్దు. ఇక్కడైతే రైట్ సైడ్ పడుతుంది కాబట్టి ఇది నాకు కావాల్సినటువంటి పాసిబిలిటీ. నువ్వు ఊహించుకో సరిపోతుంది. ఆన్సర్ ఏంటమ్మా? దక్షిణం వైపు తిరిగి ఉన్నాడు అని అర్థం. ఓకేనా? ఒకరోజు సూర్యోదయం తర్వాత గోపాల్ ఒక పోల్కి ఎదురుగా నించున్నాడు. ఆ పోల్ యొక్క నీడ గోపాల్కి ఖచ్చితంగా కుడి చేతి వైపు పడింది, కుడివైపు పడింది అన్నాడు. పోల్కి డైరెక్షన్ ఉండదు కాబట్టి సో పోల్కి ఎదురుగా నించున్నటువంటి వ్యక్తి తన నీడైనా పోల్ నీడైనా తనకి కుడి చేతి వైపే పడుతుంది. కాబట్టి మనం ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిందంటే రైట్ సైడ్ ఆఫ్ గోపాల్, కుడి చేతి వైపు పడింది గోపాల్కి. కాబట్టి రైట్ సైడ్ ఎవరికైతే షాడో పడుతుందో వాడే గోపాల్. దట్స్ ఇట్, అంతే. ఓకే, సో అయితే అతడు ఏ దిక్కు వైపు ముఖం చేసుకొని నించున్నాడు? అతను దక్షిణం వైపు చూస్తూ కూర్చున్నాడు. కాబట్టి ఆన్సర్ ఇస్ దక్షిణం. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 59. Q ఈజ్ ద సౌత్ వెస్ట్ ఆఫ్ P. P నుండి నైరుతి దిశలో Q. నైరుతి సౌత్ వెస్ట్ కదా. Q ఈజ్ ద సౌత్ వెస్ట్ ఆఫ్ P. Pకి సౌత్ వెస్ట్లో నైరుతి ఉందంట. సో ఇక్కడ P తీసుకుందామా. Q ఈజ్ ద సౌత్ వెస్ట్ ఆఫ్ P. P అనే పర్సన్కి ఇది సౌత్, ఇది వెస్ట్. ఇది కదా సౌత్ వెస్ట్, ఇదే కదా నైరుతి. మనం డైరెక్షన్స్లో చెప్పుకుంటామా. తెలుగులో చెప్తున్నాను, ఇంగ్లీష్లో చెప్తున్నాను. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, ఇవి డైరెక్షన్స్. మధ్యలో ఉండేవి నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్. తెలుగులో మాట్లాడుకుంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. భారతదేశానికి పాకిస్తాన్ వాయువ్యంలో ఉంటుంది, అంటే ఇటు సైడ్ అది వాయువ్య పాకిస్తాన్. 7 సిస్టర్స్ ఉన్నారు భారతదేశానికి, ఈశాన్య రాష్ట్రాలు. ఆగ్నేయన బంగాళాఖాతం ఉంది భారతదేశానికి, ఇది ఆగ్నేయం. నైరుతి ఋతుపవనాలు మనకి కేరళ నుంచి ఎంటర్ అవుతాయి, ఇది నైరుతి. అవునా? సో ఈశాన్యం, వాయువ్యం, నైరుతి, ఆగ్నేయం, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. సో ఇప్పుడు చూపమ్మా, P నుండి నైరుతి దిశలో Q ఉన్నాడు. నైరుతి అంటే ఇటు సైడేగా, ఇటు సైడ్ రావాలి. P నుండి నైరుతిలో Q ఉన్నాడు. ఆ తర్వాత చూడమ్మా, R ఈజ్ సౌత్ ఈస్ట్ ఆఫ్ P. R అనేవాడు సౌత్ ఈస్ట్లో ఉన్నాడు. ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది కదా సౌత్ ఈస్ట్. ఎవరుమా? R. ఒకటి ఇంకా డిస్టెన్స్ ఏమైనా చెప్పాడా? చెప్పలా. Q అండ్ R ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ P చెప్పాడమ్మా. Q అండ్ R ఇద్దరు కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నారు అంటున్నాడమ్మా. ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నారు అంటున్నాడు. అంటే ఇది 2 సెంటీమీటర్స్ అయితే ఇది కూడా 2 మీటర్స్, ఆ విధంగానే ఉండాలి. అంటే వీరిద్దరూ ఒకటే స్ట్రైట్ లైన్లో ఉండాలి అని అర్థం. ఓకేనా? రైట్. ఇదేమంటున్నాడు తెలుగులో? P నుండి నైరుతి దిశలో Q మరియు ఆగ్నేయ దిశలో R. P నుండి Q అనేవాడు నైరుతి దిశలో, R అనేవాడేమో ఆగ్నేయ దిశలో ఉన్నారు, సమాన దూరాల్లో ఉన్నారు. ఓకేనా? తర్వాత P మరియు Qల మధ్యలో T. Pకి Qకి మధ్యలో T ఉన్నాడు. మధ్యలో ఉన్నాడు కదమ్మా, ఇక్కడ T. Pకి Qకి మధ్యలో T అంట.
తర్వాత పి మరియు ఆర్కి మధ్యలో ఎస్, పికి ఆర్కి మధ్యలో ఎవరున్నారమ్మా? ఎస్ ఉన్నారు, అవునా? తర్వాత ఇంగ్లీష్ కూడా చూడడం అదే ఉంటుంది. టీ ఈజ్ బిట్వీన్ పి అండ్ క్యూ, పికి క్యూకి మధ్యలో టీ ఉన్నాడు. నెక్స్ట్ ఎస్ ఈజ్ బిట్వీన్ పి అండ్ ఆర్, పికి ఆర్కి మధ్యలో ఎస్ ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి? దెన్ క్యూ ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఆఫ్ ఎస్? అయితే ఎస్ కు అంటే ఎస్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇంగ్లీష్లో అయితే మనం వెనక నుంచి రావాలి. ఎస్ నుండి క్యూ ఏ డైరెక్షన్లో ఉన్నాడు అమ్మా? ఎస్ అన్నవాడికి ఇక్కడ ఉన్నాడు కదా, క్యూ అన్నవాడు ఎక్కడున్నాడు? ఇది సౌత్, ఇది వెస్ట్, మధ్యలో డైరెక్షన్ మొత్తం కూడా సౌత్ వెస్టే. తెలుగులో మాట్లాడుకుంటే ఇది దక్షిణం, ఇదేమో పడమర, ఈ మధ్యలో ఉండేది నైరుతి. సో క్యూ అనేవాడు ఎస్ అనేవాడికి నైరుతి దిశలో ఉన్నాడు. నైరుతి ఆన్సర్ బి, సెకండ్ ఆప్షన్. సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్, ఇంగ్లీష్లో సౌత్ వెస్ట్. ఎక్కడుందమ్మా సౌత్ వెస్ట్? బి, సెకండ్ ఆప్షన్లో ఉంది. ఆన్సర్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త చూద్దామా. మీ దగ్గర క్వశ్చన్ పేపర్ ఉంది కదా, అది దాంట్లో జాగ్రత్త చూసుకోండిమా. ప్లేస్ కోసం నేను కొంచెం చిన్న ఎక్స్ట్రా చేయడం జరిగింది. దెర్ ఈజ్ ఏ పోల్ అట్ ద సెంటర్ ఆఫ్ సర్క్యులర్ పార్క్. మనకు ఒక పార్క్ ఉందమ్మా, ఆ పార్క్కి మధ్యలో ఒక పోల్ ఉందంటమ్మా, పోల్ ఉందంటున్నాడు. దెర్ ఈజ్ ఏ పోల్ అట్ ద సెంటర్ ఆఫ్ సర్క్యులర్ పార్క్. Ramesh travelled 21 meters north from the pole to reach the edge of the park. He then travelled 66 meters along the edge of the park. At present, how far is Ramesh from the pole and in which direction? ఒక వృత్తాకార పార్కు మధ్యలో కరెంటు స్తంభం కలదు. రమేష్ పార్కు అంచు వద్దకు రావడానికి స్తంభం నుండి 21 మీటర్లు ఉత్తరం వైపు ప్రయాణించాడు. ఉత్తరం అంటే పైకి ప్రయాణించాడు. తరువాత పార్కు అంచు వెంబడి 66 మీటర్లు ప్రయాణించాడు. ప్రస్తుతం రమేష్ స్తంభానికి ఎంత దూరంలో మరియు ఏ దిక్కులో ఉన్నాడు అన్నాడు. మనకి ఒక వృత్తాకారపు గ్రౌండ్ ఉందమ్మా. ఈ గ్రౌండ్ మధ్యలో ఒక స్తంభం ఉంది, పోల్. ఈ పోల్ దగ్గర నుంచి అంట ఒక వృత్తాకార పార్క్ కరెంటు స్తంభం కలదు. రమేష్ పార్కు అంచు రావడానికి స్తంభం నుండి 21 మీటర్లు. అది కూడా మొదటిగా వాడు ఎటు వెళ్ళాడమ్మా? ఉత్తరం వైపు ప్రయాణించాడు కదా. ఉత్తరం వైపు ప్రయాణించడం అంటే పైకే, తూర్పు వైపు, నార్త్ వైపు. సెంటర్ నుంచి ఇక్కడ దాకా వచ్చాడు. మనము దీన్ని ఏమంటామంటే రేడియస్ అంటాం, అవునా? ఆర్. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 21 సెంటీమీటర్లు ఉందంట, అంటే రేడియస్ ఆర్. ఇక్కడ నుంచి వాడు ఏం చేసిన? అంచు వెంబడి 66 మీటర్లు వచ్చాడు. అంచు వెంబడి వస్తున్నాడు అంటే దాని అర్థం చుట్టుకొలతేగా, అవునా కదా? ఒక వృత్తానికి చుట్టుకొలత ఏంటమ్మా? 2πr, అవునా? 2πr, 2 × 22/7 × r = 21. 7 1 7 3. సో 3 6 6 12 + 1 13. అంటే ఆ వృత్తం మొత్తం కూడా చుట్టుకొలత ఎంతంటే 132 మీటర్లు, అవునా? అయితే మనోడు ఏం చేశాడమ్మా? అంతరాల ఎంత వచ్చాడు? 21 ప్రయాణించాడు. తర్వాత పార్కు అంచు వెంబడి 66 మీటర్లు వచ్చాడు. 66 దాంట్లో సగమేగా, 66 దాంట్లో సగమేగా. అంటే దాని అర్థం ఏంటి? సెమీ సర్కిల్కి వచ్చాడు. సెంటర్ నుండి ఉత్తరం వైపు ప్రయాణించి అక్కడి నుంచి వాడు సవ్య దిశన అపసవ్య దిశన చెప్పలా. ఎందుకంటే 66 మీటర్లు అన్నప్పుడు నువ్వు సవ్య దిశ తీసుకున్నా అపసవ్య తీసుకున్నా కరెక్ట్గా వాడు సర్కిల్కి హాఫ్ వచ్చేసినట్టే. ఎటు నుంచి తీసుకున్నా సరే, ఇటు నుంచి తీసుకున్నా సగానికి వచ్చాడు, ఇటు నుంచి తీసుకున్నా సగానికే వచ్చాడు, అవునా? అంటే కరెక్ట్గా వాడు ఈ స్తంభానికి ఎదురుగా ఉన్నట్టుగా కిందకి. ఇందాకేమో ఉత్తరం వైపు వెళ్ళాడు, అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి దక్షిణానికి వచ్చాడు. ఇక్కడ రేడియస్ అనేది ప్రతి చోట సర్కిల్కి సమానంగానే ఉంటుంది. ఈ డిస్టెన్స్ 21 అప్పుడు ఈ డిస్టెన్స్ కూడా మస్ట్గా మనకి 21 ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటండి? ప్రస్తుతం రమేష్ స్తంభానికి ఎంత దూరంలో మరియు ఏ దిక్కులో ఉన్నాడు? డిస్టెన్స్ అయితే 21 మీటర్లు, డిస్టెన్స్ 21 మీటర్లు. అదే డైరెక్షన్ తీసుకుంటే కిందకి రావాలి, అంటే దక్షిణానికి రావాలి. 21 మీటర్ల దక్షిణానికి రావాలి. సో 21 మీటర్ల దక్షిణం. ఆప్షన్ ఈస్ బి, సెకండ్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. ఓకేనా? రైట్. ఫస్ట్ మనం ఈ సర్కిల్లో
మధ్యలో నుంచి రమేష్ మనకి ఉత్తరం వైపు వెళ్ళాడు. అక్కడ నుంచి వెళ్ళడానికి అతనికి మొత్తం కూడా 21 మీటర్లు ప్రయాణించడం జరిగింది. అంటే రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 21. సో ఆర్ నుంచి ఇప్పుడు అంచు వెంబడి వెళ్ళాడు అంటే పెరిమీటర్ కనుక్కోవాలి మనం ఫస్ట్. పెరిమీటర్ ఎంత అంటే 2πr ప్రకారం మనం పెరిమీటర్ తీసుకుంటే 132 వచ్చింది. ఈ 132 అనేది మొత్తం వృత్తాకారపు గ్రౌండ్ యొక్క మొత్తం చుట్టుకొలత, అది 132. అందులో వాడు 66 మీటర్లే వచ్చాడు, అంటే సగమే వచ్చాడు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సగం వైపు మాత్రమే రావడం జరిగింది. అంటే ఇనీషియల్గా నార్త్ వైపు ఉన్న వ్యక్తి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి సౌత్కి వచ్చాడు. ఆ డిస్టెన్స్ పైన ఎంత ఉంటుందో కింద అంతే ఉంటుంది. అంటే 21 మీటర్ల దక్షిణం వైపు ఉన్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, సెకండ్ ఆప్షన్. తర్వాత 61. ఇఫ్ జేఎన్యు ఈజ్ రిటన్ యాజ్ 101714132106. సో ఇలా రాశారంట ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్. హౌ కెన్ PUSA బి రిటర్న్ అని అన్నాడు అవునా మనకి జేఎన్యు అనేదేమో 3 అక్షరాల పదం. ఆడిచ్చిన కోడ్ చూస్తే ఊరంత ఉంది, ఈ ఊరి నుంచి ఆ ఊరు దాకా ఉంది. సో దీనికి కోడ్ చెప్పాలంటే మనం కోడింగ్ అండ్ డీకోడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మనం బేసిక్స్ చెప్పుకుంటామమ్మా. పేర్ లెటర్స్, ఆపోజిట్ పేర్ లెటర్స్, ప్లేస్ వాల్యూస్ అనే మాటలు మనం చెప్పుకుంటాం. జేఎన్యు అనే పదాలకి ఆపోజిట్ పేర్ తీసుకుంటే కనుక JQ, జోకర్, క్వీన్. జేకి ఆపోజిట్ పేర్ లెటర్ క్యూ. ఇది ఎందుకు తీసుకొచ్చారంటే జే అంటే 10, క్యూ అంటే 17. ఇదిగో 10, ఇదిగో 17. ఎన్ తీసుకుంటే కనుక ఎన్ అనే లెటర్కి ఆపోజిట్ పేర్ లెటర్ ఎమ్. ఇది ఎందుకు వచ్చిందంటే ఎన్ అంటే 14, ఎం అంటే 13. ఇదిగో 14, ఇదిగో 13. తర్వాత FU ఫుల్. యు అంటే 21, ఎఫ్ అంటే 06. ఇదిగో 21, ఇదిగో 06. సరిపోయిందా? అంటే వాడు ఏం చేస్తాడంటే వాడు ఇచ్చినటువంటి పదం తీసుకొని ఆ పదంను ఆ లెటర్స్ ఉంటాయి కదమ్మా, ఆ అక్షరానికి ఆపోజిట్ పేర్ లెటర్ 2 పక్క పక్కన రాసుకొని దీని ప్లేస్ వాల్యూ రాసుకోవడం జరుగుతుంది. అంతే, సింప్లీ. నెక్స్ట్ PUSA తీసుకుంటే కనుక PUSA అనే పదంలో మనం లెటర్స్కి మరియు వాటి యొక్క ఆపోజిట్ పేర్స్ 2 చూద్దాం. PK పవన్ కళ్యాణ్, UF ఫుల్, SH హైదరాబాద్, సికింద్రాబాద్, A to Z వీటిని మనం ఆపోజిట్ పేర్స్ అంటాం. ఇవి గుర్తుపెట్టుకోవడానికి నేను షార్ట్కట్ చెప్తాను. మన క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా షార్ట్కట్స్ మనం చెప్పుకుంటాం. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి, వెంటనే ప్లేస్ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆపోజిట్ పేర్ లెటర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. సైక్లిక్ వాల్యూ ఆఫ్ 26 లెటర్స్ ఇవన్నీ చెప్పుకుంటాం మనం ఇక్కడ P for 16 అన్నీ కూడా 2 డిజిట్స్ వచ్చే విధంగా రాసుకోవాల్సిందే మస్ట్గా. K అంటే కింగ్స్ 11, U అంటే 21. 6గా రాయకూడదమ్మా, ఇది 06గానే రాయాలి. ఎందుకంటే వాడు ఇందాక కూడా మనకి FU ఫుల్లో ఎఫ్ని 06గా రాశాడు. అర్థమవుతుందా? సో మనం ఖచ్చితంగా 06 రాయాలి. S అంటే 19, H అంటే 8, 08 అని రాయాలి. A అంటే 01గా రాయాలి. Z అంటే 26గా రాసుకోవాలి. సో అది యాజ్ ఇట్ ఈస్గా ఎక్కడుందో మనం చూసుకుంటే కనుక 16, 11, 21, 16, 11, 21, 16, 11, 21 ఉందా? లేదు. 16 ఉందా? లేదు. ఆన్సర్ ఈస్ సి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. 21 తర్వాత చెక్ చేద్దామా. 06, 19, 08, 01, 26 సరిపోయింది. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా? సి, ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 61. 62. If summer is written as a runner in a code language, then how can winter be written? ఒక రహస్య భాషలో లేదా ఒక పరిభాషలో సమ్మర్ను రన్నర్గా రాస్తే వింటర్ను ఏ విధంగా రాయవచ్చు అని అడుగుతున్నాడు మా. అవునా? సో సమ్మర్ అనే ఒక పదాన్ని తీసుకొని ఆ పదాన్ని మనం ఏ విధంగా కోడ్ చేసామంటే RUNNER రన్నర్గా కోడ్ చేసామంట. అయితే వింటర్ని ఏ విధంగా కోడ్ చేస్తావు అంటున్నాడు మా. వింటర్ నువ్వు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ నీకు ER లాస్ట్ 2 లెటర్స్ వాడు ఏం కదలేదా. SR -1, UU సెకండ్ లెటర్ కూడా సేమ్ యాజ్ ఈజ్గా ఉంది. MN +1, MN +1 అంటే ఫస్ట్ లెటర్, 5th లెటర్, 6th లెటర్ కాన్స్టెంట్గా ఉన్నాయి. తర్వాత వాటిని మాత్రం చేంజ్ చేసుకోవడం జరిగింది. సో నువ్వు కూడా సెకండ్ లెటర్ ఐని యాజ్ ఇట్ ఈస్గా ఐగా రాసుకో. లాస్ట్ 2 లెటర్స్ ఏవైతే ఉన్నాయో E and R వాటిని యాజ్ ఇట్ ఈస్గా E and Rగా రాసుకో. ఆ తర్వాత -1 +1 +1 అమ్మ W23 -1 అంటే 22nd లెటర్ ఈజ్ V. తర్వాత NOTU అంటే మన ఆన్సర్ VIOUER అనేది నా ఆన్సర్.
ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మా 66 63. ఇన్ ఏ కోడ్ లాంగ్వేజ్, ఒక సాంకేతిక భాషలో లేదా ఒక పరిభాషలో టామ్ కూన్ సుడ్ను డాగ్స్ ఆర్ బార్కింగ్ గాను, కున్ జో మాప్ను డాగ్స్ ఆర్ హార్సెస్ గాను, ముట్ టామ్ కోను అనగా డాంకీస్ ఆర్ మేడ్ గాను కోడ్ చేసినట్లయితే బార్కింగ్ని నువ్వు ఏ విధంగా కోడ్ చేస్తావు అని అంటున్నాడమ్మా. సో నువ్వు ఇంగ్లీష్లో చూసుకుంటావా, తెలుగులో చూసుకుంటావా, నీ ఇష్టం. ఎక్కడైనా ఒకటే ఇక్కడ మనకి మా జాగ్రత్త చూస్తే నాకు బార్కింగ్ అనే ఈ పదం నాకు అనుకోవాల్సిన ఆన్సర్. ఇంకెక్కడైనా సరే వాడు ఇచ్చిన సెంటెన్స్లో బార్కింగ్ అనే పదం కనిపిస్తుందా? ఇవేమో కోడ్స్. ఇంకెక్కడ కూడా నాకు బార్కింగ్ కనిపించదు. డాగ్స్ ఆర్ హార్సెస్, తర్వాత డాంకీస్ ఆర్ మేడ్ అని తప్ప బార్కింగ్ మళ్ళీ రిపిటేషన్ జరగలేదు. కాబట్టి వేరే వేరే వాటిని కామన్ లెటర్స్ తీసుకుందామా. ఇక్కడ ఉన్నటువంటి మొదటి సెంటెన్స్లో డాగ్స్ ఉంది, రెండవ సెంటెన్స్లో కూడా డాగ్స్ ఉంది. మొదటి సెంటెన్స్లో నాకు కామన్ కోడ్ వేసరికి కామన్ కోడ్ TON KUN ఉంది, అవునా అమ్మ? ఇక్కడ డాగ్స్ని క్యాన్సిల్ చేస్తున్నా. ఇక్కడ కామన్గా ఉన్న కోడ్ KUNని క్యాన్సిల్ చేస్తున్నా. ఇప్పుడు నాకు బార్కింగ్ అంటే అయితే టామ్ అయినా అవ్వచ్చు, SUD అయినా అవ్వచ్చు. వెయిట్ చేద్దాం. తర్వాత ఇక్కడ నాకు మొదటి దాంట్లో ARER కనిపిస్తుంది, చివరి దాంట్లో ARER కనిపిస్తుంది అమ్మా. ఇక్కడ నాకు కోడింగ్లో తీసుకుంటే కనుక మొదటి దాంట్లో చివరి దాంట్లో కనుక కామన్గా తీసుకుంటే TOM టామ్, ARER బదులుగా TOM టామ్ని క్లోజ్. నాకు ఇవేవి కాకుండా మిగిలిపోయిన పదం ఇక్కడ బార్కింగ్. కోడింగ్లో మిగిలిపోయింది ఎవరంటే SUD. అంటే నాకు బార్కింగ్ అనే పదానికి కోడ్ ఏంటంటే SUD అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటమ్మా? ఏ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 63. నెక్స్ట్ మా 64. క్రింది వెన్ చిత్రమును అనుసరించి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి అని అంటున్నాడు అమ్మ. మనకి ఏమేమి ఇచ్చారంటే ఇక్కడ శాండ్విచ్ తినేవాళ్ళు, పిజ్జా, ఆలూ చాట్, బర్గర్ ఇవి తినేవాళ్ళ లిస్ట్ ఇవ్వడం జరిగింది. మనకి వెన్ డయాగ్రామ్లో ఇవ్వడం జరిగిందమ్మా. అయితే నాకు అడిగే క్వశ్చన్ ఏంటో చూద్దామా. క్వశ్చన్ చూద్దాం. మనకి క్వశ్చన్ ఏం పడుతున్నాడంటే నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్స్ ఐదర్ బర్గర్ ఆర్ శాండ్విచ్. బర్గర్ లేదా శాండ్విచ్లలో ఏదో ఒకదాన్ని మాత్రమే ఇష్టపడే వారు సంఖ్య. అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూద్దామా. ఇక్కడ కనిపించేటువంటి ఈ వృత్తాకారం ఏదైతే ఉందో ఈ వృత్తాకారంలో మనకి శాండ్విచ్ తినేవాళ్ళు ఉంటారు. అమ్మ ఇక్కడ శాండ్విచ్ తినేవాళ్ళు అంటే వీళ్ళందరూ రావాలమ్మా, వీళ్ళందరూ రావాల్సిందే. శాండ్విచ్ తినేవాళ్ళు అంటే శాండ్విచ్ మాత్రమే తినేవాళ్ళు అంటే ఈ 7 అనే ఒక్కటే రావాలి. శాండ్విచ్ మాత్రమే అంటే 7 ఒక్కటే రావాలి. అలా కాకుండా శాండ్విచ్తో పాటు పిజ్జా తినేవాళ్ళు కావాలి అనుకుంటే శాండ్విచ్ పిజ్జా 2 తినాలమ్మా. ఇది పిజ్జా కదమ్మా. సో పిజ్జా తినేవాళ్ళు ఈ త్రిభుజాకారంలో ఉంటారు. అందులో రెండింటిని తినేవాళ్ళంటే కేవలం 4 అని వేస్తే సరిపోదమ్మా. ఎందుకంటే ఇక్కడ 4, 5 ఇద్దరు కూడా రెండింటిని తింటున్నారు, అవునా? సో ఒకసారి బొమ్మ సపరేట్గా రాస్తానమ్మా, మీకు అనిపిస్తుందో లేదో. ఏడు 3 4 5 8 9 2 ఇక్కడ 2 ఉందమ్మా. ఇది 2 2 3 10 4 9 రైట్. ఇవి గుర్తుపెట్టుకో, ఇలా ఉన్నాయి. ఇక్కడ నాకు ఇది శాండ్విచ్, ఇది పిజ్జా, ఇదేమో బర్గర్, ఇదైతే ఆలూ చాట్. ఇక్కడ నాకు గుర్తుంచుకో, శాండ్విచ్ తినేవాళ్ళంటే వీళ్ళందరూ రావాల్సిందే. 7 4 5 9 3. పిజ్జా తినే వాళ్ళు రావాలంటే ఈ త్రిభుజాకారంలో ఉన్న మొత్తం రావాలి. 3 4 5 8. నాకు బర్గర్ కావాలి అంటే 5 8 9 2 10 4 అందరు రావాల్సిందే, అవునా? అయితే వాడి క్వశ్చన్ ఏంటో చూద్దాం మనం ఒకసారి. క్వశ్చన్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ ప్రకారం వెళ్దాం ఒకసారి.
క్వశ్చన్ ఏమంటున్నాడంటే నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్స్ ఐదర్ బర్గర్ ఆర్ శాండ్విచెస్. మా బర్గర్ కానీ శాండ్విచ్ కానీ తినేవాళ్ళు కావాలి. ఐదర్ అది కానీ ఇది కానీ ఏదో ఒకటే, అంటే రెండు మాత్రం తినకూడదు, రెండిట్లో ఉండకూడదు, ఏదో ఒక దాంట్లో ఉండాలి. ఎవరు మా ఐదర్ బర్గర్ ఆర్ శాండ్విచ్. అమ్మా నాకు బర్గర్ తినేవాళ్ళు వీళ్ళందరమ్మా, అందులో శాండ్విచ్ తినేవాళ్ళు వీళ్ళందరమ్మా. ఈ రెండు తినేవాళ్ళు మాత్రం నాకు వద్దు, ఖచ్చితంగా వద్దు. ఈ రెండు తినేవాళ్ళు అయితే నాకు వద్దు. నాకు ఇక్కడ శాండ్విచ్ బర్గర్ తినకుండా ఉండేవాళ్ళు 7, 4, 3. ఇక్కడ 5, 9, 2 నువ్వు తీసుకోకూడదు, ఎందుకంటే వాళ్ళు బర్గర్ కూడా తింటాడు. వాడు క్వశ్చన్ అడిగాడు ఐదర్ బర్గర్ ఆర్ శాండ్విచ్ అన్నాడు. అది కానీ ఇది కానీ ఏదో ఒకటే తినాలి, రెండు మాత్రం తినకూడదు. ఓకేనా? సో ఇక్కడ నాకు బర్గర్స్ తీసుకుంటే కనుక బర్గర్స్లో నాకు శాండ్విచ్ లేకుండా ఉండేవాళ్ళు కావాలి. 8, 4, 10 బర్గర్స్ తినేవాళ్ళు. 8, 4, 10 మొత్తం ఎంతమ్మా? 22. అలాగే నాకు శాండ్విచ్ తినేవాళ్ళు ఎంతమంది అంటే 7, ఇది రాకూడదమ్మా, 4, 3 మొత్తం ఎంతమ్మా? 14. అదేనా? నాకు రెండు మాత్రం తినకూడదు, బర్గర్ శాండ్విచ్ తినకూడదు. అంటే 10 + 4 14 సరిపోయిందమ్మా. మొత్తాన్ని కూడుకుంటే మనకి ఎంత వచ్చిందంటే 36 వస్తుంది. ఓకేనా? సో అది కానీ ఇది కానీ ఏదో ఒకటే తినాలి తప్ప రెండు మాత్రం తినకూడదు. ఓకేనా? రైట్. సో ఆన్సర్ ఏంటమ్మా? 36. ఆప్షన్ సి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ సి. ఏదో ఒకటే తినాలి, రెండు మాత్రం తినకూడదు. నెక్స్ట్ మా నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్స్ బోత్ శాండ్విచ్ అండ్ పిజ్జా. శాండ్విచ్ మరియు పిజ్జా రెండింటిని ఇష్టపడే వాళ్ళు ఎవరు? రెండింటిని ఇష్టపడాలి కదా, మనకి రెండు కావాలి. ఏంటంటే శాండ్విచ్ పిజ్జా. అమ్మ శాండ్విచ్ సర్కిల్ని, పిజ్జా ఏమో త్రిభుజాకారాన్ని గుర్తిస్తున్నప్పుడు ఇక్కడ రెండింటిని తినేవాళ్ళు మనకు కావాలమ్మా, రెండింటిని తినేవాళ్ళు కావాలి మనకి, అవునా? సో ఈ రెండు ఉండేటువంటి ఇంటర్సెక్ట్ పాయింట్ ఏదైతే ఉందో 4, 5 దాన్ని మనం రెండు తినేవాళ్ళుగా తీసుకుంటాం. ఓకే? సో ఆన్సర్ ఈస్ 9. ఆప్షన్ ఏ, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ మై ఆన్సర్. నెక్స్ట్ 66. ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ లైక్స్ ఓన్లీ ఆలూ చాట్. ఆలూ చాట్ మాత్రమే తినేవాళ్ళు కావాలమ్మా, ఆలూ చాట్ మాత్రమే తినేవాళ్ళు కావాలి. మాత్రమే అనే పదం యూజ్ చేశాడు కాబట్టి కేవలం ఆలూ మాత్రమే తినాలి, ఆలూ చాట్ ఒక్కటే తినాలి. ఎంతమంది అంటే 9 మంది ఉన్నారు మనకి. ఎంతమంది అమ్మా? 9 మంది ఉన్నారు. సో ఆలూ చాట్, కేవలం ఆలూ చాట్ మాత్రమే తినేవాళ్ళ సంఖ్య 9. ఆన్సర్ ఏంటమ్మా? డి ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దామా? 3, 1, 5, 7 నుంచి నువ్వు ఏమన్నా చెయ్యి. సో కనిపిస్తలేదా? నేను రాస్తాను విడిగా. మొదటి వృత్తం ఇలా ఉందమ్మా, దాంట్లో కొన్ని నెంబర్స్ ఉన్నాయి. సో లోపల 16, 20 క్వశ్చన్ మార్క్ నువ్వు కనుక్కోవాలి. 3, 1, 5, 7, 5, 3, 2, 8, 4, 7, 3, 11 అమ్మా. రైట్, చేద్దామా? సో ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఉండేది చూడాలి. గుర్తుంచుకో, నువ్వు ఏమన్నా చెయ్యి, నాకు క్వశ్చన్ మార్క్ ఉన్న వాల్యూ కావాలి కాబట్టి మిడిల్లో ఉన్నటువంటి వాల్యూ మనకు కావాలి. అమ్మాయి నేను ఏం చేస్తాను అనుకుంటే 7 + 3 10, 10 + 5 15, 15 + 1 16, మొత్తాన్ని కూడుకుంటే 16 వచ్చింది. అలాగే దీన్ని కూడుకుంటే 8 + 2 10, 10 + 5 15, 15 + 3 20 20 సరిపోతుందా? 10 + 3 సారీ 10 + 15 + 3 18 కదా, 20 కాదు కదా. సో నువ్వేం చేస్తావంటే మొత్తాన్ని కూడుకొని 16 వచ్చింది కాబట్టి మొత్తాన్ని కూడుకొని ఆన్సర్ చెప్తానంటే కుదరదు. ఇక్కడ నాకు 11 + 15, 18, 19, 20, 24 అంటే కుదరదు, ఆప్షన్స్లో లేదు. ఒకవేళ ఉన్నా కూడా అది ఆన్సర్ కాదు. సో గుర్తుపెట్టుకు, ఎప్పుడు కూడా మొదటి దాన్ని చూసి చివరి దానికి ఎప్పుడు వెళ్ళకూడదమ్మా. నువ్వు అప్లై చేసే లాజిక్ అనేది మొదటి వృత్తానికి ఎలాగైతే పనిచేస్తుందో రెండవ వృత్తానికి అలాగే పనిచేయాలి, మూడో వృత్తానికి కూడా అదే విధంగా పనిచేయాలి. అలా పనిచేస్తేనే నువ్వు చేసింది కరెక్ట్ అని గుర్తుపెట్టుకో. ఓకేనా అమ్మా? ఇక్కడ నాకు మొత్తాన్ని కూడుకుంటే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది, కానీ ఇక్కడ సరిపోలేదు. కానీ ఇక్కడ నాకు 2 డెఫిసిట్లో ఉన్నాం, అవును కదా. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ అపసవ్య దిశలో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ నేను ఒక్కసారి అపసవ్య దిశలో 3 + 5 + 7 + 1 నేను 1 స్క్వేర్గా కూడా రాసుకోవచ్చు.
3 + 5 8, 8 + 7 15, 15 + 1 స్క్వేర్ అంటే 16, ఆ 16 ఈ 16. అదేవిధంగా రెండవ వృత్తం తీసుకుంటే కనుక సో అపసవ్య దిశలో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాడమ్మా అండ్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 3 + 5 + 8 ఆ చివరి ఉన్న దాన్ని మాత్రం స్క్వేర్ చేసుకున్నా 2 స్క్వేర్ చేస్తున్నా. ఇప్పుడు ఏమైందమ్మా 8 8 16 + 4 20 సరిపోయిందా? సరిపోయింది. కాబట్టి ఇప్పుడు దీనికి అప్లై చేస్తాను నేను 7 + 4 + 11 + 3 స్క్వేర్ అంటే 9 కదమ్మా. సో 9 + 11 20 27 27 + 4 31 అంటే మన ఆన్సర్ ఏంటమ్మా 31 ఈజ్ మై ఆన్సర్. ఓకే గుర్తుపెట్టుకో, నువ్వు అప్లై చేయాలనుకున్న లాజిక్ అనేది అన్నిటికీ కూడా సేమ్ ఉండాలి. అలా ఉంటేనే నువ్వు చేస్తుంది రైట్, లేకపోతే అది రైట్ కాదు. కొంతమంది మొదటి దాన్ని చూసి మొత్తం యాడ్ చేస్తే వచ్చేస్తుందని చెప్పేసి డైరెక్ట్గా వెళ్తున్నాను. అలా ఎప్పుడు కూడా మనం చేయకూడదు. ఓకేనా, బీ కేర్ఫుల్. నెక్స్ట్ మా ఈచ్ క్వశ్చన్ హ్యాస్ a statement which conclusions number 1 and 2 that are related to it. Your answer should look like this. Only conclusion 1 follows unte A ani, only conclusion 2 unte B ani, either conclusion 1 or 2 ante C ani, neither conclusion 1 and conclusion 2 does not follows ante D అనేసి ఆన్సర్ పెట్టమంటాడమ్మా. సో మనకు కొన్ని తీర్మానాలు ఇవ్వడం జరుగుతుందమ్మా. తీర్మానాలు ఇక్కడ ప్రతి ప్రశ్నకు ఒక వాక్య దానికి సంబంధించిన 1 మరియు 2 నెంబర్లు గల తీర్మానాలు ఉంటాయి. మీ సమాధానం ఇలా ఉండాలి. తీర్మానం 1 మాత్రమే సరిపోతే ఏ అని, తీర్మానం 2 మాత్రమే సరిపోతే బి అని, తీర్మానం 1 లేదా రెండవది సరిపోయినచో 3 అని, తీర్మానం 1 మరియు 2 సరిపోయినచో 4 పెట్టమని వాడు మీతో చెప్పడం జరుగుతుందమ్మా. ఒక్కసారి మనం క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఓకే, క్వశ్చన్ నెక్స్ట్ ఇచ్చినట్టున్నాడమ్మా. క్వశ్చన్లోకి వెళ్దాం. స్టేట్మెంట్: In view of the rising international oil prices, the government is going to review the current diesel pricing policy. Ma, statements and conclusions. In view of rising in international oil prices, the government is going to review the current diesel pricing policy. Amma review చేస్తుంది అనేది చెప్తున్నారు మా. దాని కంక్లూజన్స్ ఏంటి మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకటన తెలుగులో చదువుదామా. అంతర్జాతీయ స్థాయి చమురు ధరలు పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం ప్రస్తుతం ఉన్నటువంటి డీజిల్ ధరల విధానాన్ని సమీక్ష చేయబోతున్నది. అమ్మ ఇక్కడ గుర్తుపెట్టుకో, నీ సొంత ఒపీనియన్స్ని ఎడబెడి తీసుకురాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకో, కన్క్లూజన్స్ అంటే ఇప్పుడు ఏం జరగబోతుందో చూద్దాం. మనకి ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ పెరిగిన ప్రతిసారి కూడా మనకి లోకల్ మార్కెట్స్లో క్రూడ్ ఆయిల్ రేట్ పెంచుతారా? ప్రతిసారి పెంచుతారా? అలాగే పెంచితే తగ్గిన ప్రతిసారి తగ్గిస్తారా? కరోనా వచ్చింది రీసెంట్ మనకి ఒక బిఫోర్ లాక్డౌన్ పెట్టినటువంటి దాదాపు ఫస్ట్ 45 రోజుల పాటు అందరూ ఇళ్లలోనే ఉన్నాం. కనీసం బయట ట్రాన్స్పోర్టేషన్ మేజర్గా ఎమర్జెన్సీ ఉన్నాయి తప్ప ఏవీ తిరగలేదు. అంటే మనకి వస్తువు ఆ వాడకం అనేది తగ్గింది. పెట్రోల్ దాదాపు ఎవరు యూజ్ చేయరా, ఏ ఇండస్ట్రీస్ వాడలేదు, వాహనదారులు ఎవరు యూజ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనకి వినియోగదారులు వినియోగించట్లేదో ఆటోమేటిక్గా దాని డిమాండ్ లేదు. కాబట్టి పెట్రోల్ రేట్ అనేది పడిపోవాలి. యాక్చువల్గా ఇంటర్నేషనల్ మార్కెట్లో నాకు పెట్రోలియం ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రేట్స్ బాగా, క్రూడ్ ఆయిల్ రేట్ బాగా పడిపోయింది. కానీ మన భారతదేశంలో చూస్తే అదే స్థాయిలో అక్కడ తగ్గిన స్థాయిలో ఇక్కడ ఏమైనా తగ్గించారా? తగ్గించకపోగా ఇంకా పెంచారు. ఎందుకంటే మన దగ్గర రెవెన్యూ లేదు కాబట్టి, మన దగ్గర రెవెన్యూ జనరేట్ అవ్వట్లేదు కాబట్టి ఈ విధంగా వచ్చిన డబ్బులతో మన రెవెన్యూ ఈక్వల్ చేసుకుందామని చెప్పేసి రేటు పెంచారే తప్ప తగ్గించలేదే. మనం ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో ఆటోమేటిక్గా వస్తువు విలువ కూడా తగ్గాలి కదా. తగ్గినప్పుడు తగ్గిందా? తగ్గలేదు. ఎలక్షన్స్ ఉన్నాయి, పెంచమని రేట్లు, క్రూడ్ ఆయిల్ రేట్లు ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగిందని చెప్పి మనల్ని పెంచుతారా? పెంచరు. ఎలక్షన్స్ ఉన్నాయి, పెంచమని పెంచరు. ప్రభుత్వం ఎప్పుడు పెంచుతుందంటే తను ఇక భారం మొయ్యలేకపోతుంది అన్నప్పుడు పెంచుతుంది. అంతే తప్ప ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రతిరోజు ఫ్లక్చుయేట్ అవుతూనే ఉంటాయి. అదని చెప్పి ఇక్కడ మనకి ప్రతిరోజు పెంచరు, రూపాయలు 2 రూపాయలు అని చెప్పేసి. సో చాలా ఫ్రాక్షన్ ఆఫ్ పెంచడం తగ్గడం జరుగుతూ ఉంటాయి. అది దాంతో సంబంధమే లేదు. ఇప్పుడు భారతదేశంలో ఢిల్లీలో ఒక రేట్ ఉంటుంది, మన ఆంధ్రప్రదేశ్లో లేదా తెలంగాణలో ఇంకొక రేట్ ఉంటుంది. ఎందుకంటే లోకల్ ట్యాక్సెస్ ఇవన్నీ కలుపుకొని పెంచుకుంటే వీళ్ళు పెంచుకుంటారు. అంతేగాని ప్రతిసారి కూడా డీజిల్ రేట్స్ పెరిగిన పెట్రోలియం ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో పెట్రోలియం పెరిగిన, క్రూడ్ ఆయిల్ పెరిగిన ప్రతిసారి కూడా దాని ప్రొడక్ట్స్ అన్నీ కూడా పెరగాల్సిన రూల్ అయితే ఏం లేదు. అండ్ ఇంకోటి, ఆ డెసిషన్ మన చేతిలో లేదు, పెద్ద ఆయన చేతిలో ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ చేతిలో ఉంటుంది. మన చేతిలో అది లేదు.
ఓకే. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు మనకు లోకల్ మార్కెట్లో కూడా మిగతా ఈ ప్రొడక్ట్స్, డీజిల్ ప్రొడక్ట్స్ కానీ పెట్రోలియం ప్రొడక్ట్స్ పెరగచ్చు అనే ఒక అంచనా మాత్రమే ఉంటుంది. అది ఒక పాసిబిలిటీ మాత్రమే, దాన్ని కన్ఫర్మ్ చేయకూడదు. ప్రభుత్వం ఇప్పుడు 2 రకాలుగా ఆలోచిస్తామా. ఒకటి, అక్కడ పెరిగింది కాబట్టి మనము పెంచితే మనకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి? మనకి ట్రాన్స్పోర్టేషన్, భారతదేశం మొత్తం కూడా రవాణా మనకి వస్తువులు అనేవి ఎక్కువగా లారీలు వీటి మీద జరుగుతూ ఉంటుంది. అంటే డీజిల్ చాలా ఖర్చు అవుతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే పెట్రోలియం ప్రొడక్ట్స్ అక్కడ పెరిగని చెప్పి ఇక్కడ పెంచుతావో ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకు లోకల్ మార్కెట్స్లో వస్తువుల విలువలు పెరుగుతాయి. ఎందుకంటే రవాణాకి ఛార్జీ పెరిగింది కాబట్టి ఆ పెరిగిన డబ్బుల్ని మళ్ళీ ఎక్కడేస్తారు, మన కూరగాయల ధరలు, పాలు వీటి మీదే కలుపుతారు. మళ్ళీ దీని ఏమవుతుంది, వస్తువుల విలువలు అనేవి పెరుగుతాయి, ఇన్ఫ్లేషన్ అనేది క్రియేట్ అవుతుంది, మన వ్యవస్థ మొత్తం కూడా చిన్న భిన్నం అవుతుంది. అవును కదా. కందిపప్పు మొత్తం, ఉప్పు గిప్పు మొత్తం పెరిగిపోతాయి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆ ఇన్ఫ్లేషన్ని అడ్డుకట్టడానికి ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ పెరిగినా సరే మనం కూడా పెంచకుండా అలాగే కాన్స్టెంట్గా మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ దెబ్బ తగులుతుంది కాబట్టి. మేబీ కొన్నిసార్లు పెంచవచ్చు కూడా. అంటే ఇక్కడ నాకు పెంచేదానికి అవకాశం ఉంది, పెంచకుండా ఉండేదానికి అవకాశం ఉంది. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ పెరిగిన ప్రతిసారి మనకి ఇక్కడ కూడా పెరుగుతుంది అని కన్ఫర్మేషన్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అది కన్ఫర్మ్ చేస్తుంటారు. ఈ విషయాలన్నీ తెలియకపోవడం వల్ల పెరిగింది కాబట్టి పెంచుతాడు, తగ్గింది కాబట్టి తగ్గిస్తారా, ఎక్కడ తగ్గదు, నువ్వు చూసుకోవాలంటే ఎక్కడైనా సరే. ఓకేనా. సో అది మన లోకల్ మార్కెట్స్ని బేస్ చేసుకొని అది ఆధారపడి ఉంటుంది. ఆ సిచ్యువేషన్స్ని బట్టి పెంచాల్సి వస్తే పెంచుతారు, పెంచకూడదు అనుకుంటే పెంచరు, తగ్గించడం మాత్రం తగ్గించరు. అవునా కదా. ఎందుకంటే నాకు క్రూడ్ ఆయిల్ రేట్ అక్కడ పెరుగుతుంటే ఇక్కడ మనం ఎలా తగ్గిస్తాం, వీలైతే కాన్స్టెంట్గా అలా ఉంచుతాం, లేదంటే కొంత పెంచాల్సి వస్తుంది. సో పెంచితే ఇన్ఫ్లేషన్ వస్తుంది అనుకుంటే పెంచరు, ఆపేస్తారు. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి మనకి, అన్నీ మనం ఆలోచించాలి. అంతే తప్ప ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ పెరిగింది కాబట్టి ఇక్కడ పెంచాలి అనేది రూల్ మాత్రం ఎక్కడ కూడా లేదు. సో తీర్మానం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి మనం. ఓకేనా. సో ఆ డెసిషన్ తీసుకునేది నువ్వో నేనో కాదు, పెద్దయినా. అవునా. సో నెంబర్ 1, conclusion. After the rise in international oil price, the government must raise the price of the diesel. ఇంటర్నేషనల్ మార్కెట్లో అంతర్జాతీయ చమురు ధరలు పెరిగిన తర్వాత తప్పనిసరిగా ప్రభుత్వం డీజిల్ ధరను పెంచును. తప్పనిసరిగా అనేది తప్పు, గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా కన్ఫామ్గా పెంచుతుంది, ఎక్కడా లేదు. సో చెప్పాను కదా, ఇన్ఫ్లేషన్ క్రియేట్ అవుతుంది అనుకుంటే పెంచదుగా, ఆపేస్తుంది. అది కన్ఫర్మ్ నువ్వు చేయకూడదు. తప్పనిసరిగా అనే పదం ఇక్కడ తప్పు. దానివల్ల ఈ మొదటి కన్క్లూజన్ ఏదైతే ఉందో అది తప్పైపోతుంది. జాగ్రత్త, బీ కేర్ఫుల్. నెక్స్ట్ సెకండ్ నుంచి చూసుకుంటే కనుక వ్యయం మరియు అభివృద్ధి రేటు. ద గవర్నమెంట్ డస్ నాట్ రైజ్ ద డీజిల్ ప్రైజెస్ టు అచీవ్ ఏ బ్యాలెన్స్ బిట్వీన్ ఎక్స్పెండిచర్ అండ్ గ్రోత్ రేట్. మన ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఎక్స్పెండిచర్ అండ్ గ్రోత్ని సమతుల్యంగా చేసుకుంటూ ఉండాలి, లేదంటే ఇన్ఫ్లేషన్ క్రియేట్ అవుతుంది. సో ఖచ్చితంగా సో వ్యయం మరియు అభివృద్ధి రేటు మధ్య సమతౌల్యాన్ని సాధించడం కొరకు ప్రభుత్వం డీజిల్ రేటు పెంచదు. ఇది కూడా ఒక పాసిబిలిటీనే, అది కన్ఫర్మేషన్ కాదుగా, ఇది కూడా పాసిబిలిటీనే. అది పాసిబిలిటీనే ఉంది, ఇది పాసిబిలిటీనే. అది 100% రైట్ కాదు, ఇది 100% రైట్ కాదు. కానీ ఈ రెండిట్లో ఒకటి మాత్రం ఖచ్చితంగా జరిగింది, పెంచవచ్చు, పెంచకుండాను ఉంచవచ్చు. తగ్గిస్తాడని చెప్పి ఎక్కడ మాట్లాడాల. ఒకటి పెరిగింది కాబట్టి పెంచవచ్చు, లేదంటే అలాగే కాన్స్టెంట్గానే ఉండొచ్చు. పెంచుతుంది అని పైన అంటున్నాడు, తప్పు. పెంచదు అని చెప్పి కింద అంటున్నాడు, తప్పు. ఇండివిజువల్గా 2 తప్పులే, కానీ ఈ రెండిట్లో ఒకటి మాత్రం ఖచ్చితంగా జరిగింది, ఐదర్ పెంచడం కానీ కాన్స్టెంట్గా ఉండడం కానీ. కాబట్టి అది 50% కరెక్ట్, ఇది కూడా 50% కరెక్ట్. కాబట్టి టుగెదర్ 1 and 2 we will get 100% ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఐదర్ ఆర్. దీని ఆన్సర్ ఐదర్ ఆర్. అది కానీ ఇది కానీ ఏదో ఒకటే జరిగింది తప్ప ఖచ్చితంగా పెంచుతుంది అని మాత్రం ఎక్కడా లేదు. అది కన్ఫర్మేషన్ చేయొద్దు, బీ కేర్ఫుల్. రోల్ నెంబర్ 69. The Prime Minister emphasized that government would take all measures to uplift the poor and peasantry. పేద రైతు కూలీలను ఉద్ధరించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రధాని ఉద్ఘాటించారు. మా ప్రధానమంత్రి ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ మాటలు మాట్లాడతాం, వాళ్ళే కదా, ఎవరైనా సరే అంతే కదా. రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది రైతుల ప్రభుత్వం అంటారు. చేనేత వస్త్రాల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ చేనేత వస్త్రాలను కాపాడడానికి మా ప్రభుత్వం ఉంది అంటారు. మహిళల దగ్గరికి వెళ్ళినప్పుడు మహిళలను కాపాడడానికి మేము అన్ని రకాల తీసుకుంటున్నామని చెప్తారు. ఏ వ్యవస్థ దగ్గరికి వెళ్ళి ఆ వ్యవస్థ దగ్గరికి మేము మీకు మంచి బలం ఇస్తాము, లేదంటే మిమ్మల్ని బాగా చూసుకుంటామని ప్రతి వ్యవస్థ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడతారు. అవునా కదా. ఇది గుర్తుపెట్టుకో, మనం మళ్ళీ మాట్లాడుకుందాం.
పేద రైతు కూలీలను ఉద్ధరించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రధాని ఉద్ఘాటించారు. ఇప్పుడు ఆయన చెప్పిన స్టేట్మెంట్ని నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు అనేది నువ్వు చెప్పాలి నాకు. ఇప్పుడు తీర్మానం నెంబర్ 1, అభివృద్ధి యొక్క ఫలితాలు పేద రైతు కూలీలకు తప్ప అందరికీ అందినవి అని నువ్వెలా కన్ఫర్మ్ చేస్తావు? నేను చెప్పాను, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి, ఏ సెక్టార్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని కాపాడడానికి మా ప్రభుత్వాలు ఉన్నాయంటారు. ఆటో డ్రైవర్ల దగ్గరికి వెళ్ళి ఆటో డ్రైవర్కి మేము ఉన్నామంటారు. మీకు కావాల్సిన సంక్షేమ నిధులన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామంటారు. మిమ్మల్ని బాగా చూసుకుంటాం అంటారు. అంటే దాంతో మిగతా అందరినీ బాగా చూసుకున్నాం, మిమ్మల్ని ఒక్కరిని బాగా చూసుకోలేదు కాబట్టి మిమ్మల్ని బాగా చూసుకుంటామనే కాదు కదా. రైతుల్ని ఉద్ధరించడానికి మా ప్రభుత్వం ఉంది అంటే మిగతా అన్నీ కూడా డెవలప్ అయిపోయినాయి, మీరు డెవలప్ కాలేదు అనేది అక్కడెక్కడ కూడా మెన్షన్ చేయలేదు మనకి. సో అది మనం చెప్పకూడదు, తప్పు. ఇంతకు క్రితం ప్రభుత్వం నీకెందుకు అసలు, ఇంతకు ముందు ప్రభుత్వాల గురించి మనమేమన్నా ప్రభుత్వ ఏజెంట్లమా మనం మాట్లాడడానికి, లేదంటే ప్రీవియస్ ఉన్నటువంటి గవర్నమెంట్స్ని వ్యతిరేకించడానికి, లేకపోతే వాళ్ళ మీద నెగిటివ్గా మాట్లాడడానికి మనమేమైనా గవర్నమెంట్కి ఏజెంట్సా? కాదు. కాబట్టి తప్పది, చెప్పకూడదు, మాట్లాడకూడదు. ఇంతకు క్రితం రైతుల అభివృద్ధి కొరకు ఏ ప్రయత్నాలు జరగలేదు. ప్రభుత్వం కాదైతే ఓకే. ఇంతకు క్రితం రైతుల అభివృద్ధి కొరకు ఏ ప్రయత్నాలు జరగలేదు అంటాడు. మనం ఎలా చెప్తాం? అది చెప్పడానికి లేదు కదా. సో జరగలేదు నువ్వు ఎలా చెప్తాం? మా ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, రైతును ఉద్ధరించడానికి మేము ఉన్నాం అంటే మేము మీకు గొప్పగా సర్వీస్ చేసుకుంటాము అని మాత్రమే తప్ప ప్రీవియస్గా ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు అనేది మనం చెప్పకూడదు. సో విచ్ ఈస్ రాంగ్. కాబట్టి ఒకటో తప్పు, రెండోది కూడా తప్పే. రెండు తప్పు కాబట్టి ఆన్సర్ ఈస్ డి, 4th ఆప్షన్. డి అనే ఆప్షన్ ఓకే అందరికి ఇచ్చారు కదా, డి. కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే డి, 4th ఆప్షన్. నెక్స్ట్ 60, 70. In the following question, choose that set of numbers from the 4 alternative sets which is similar to the given sets. అమ్మా సిమిలర్గా ఉండే వాటి మనం ఐడెంటిఫై చేయమంటాడమ్మా. ఓకే క్రింది ప్రశ్నలో ఇచ్చిన సమితితో పోలిక కలిగినటువంటి సమితిని 4 ప్రత్యామ్నాయాల సమితుల నుండి ఎంచుకోండి అని అంటాడమ్మా. అంటే ఏం లేదమ్మా, ఇక్కడ 7, 12, 22 అండ్ 37 ఈ 4 నెంబర్ల మధ్య ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ని నువ్వేంటో ఐడెంటిఫై చేసి అదే లాజిక్ని పోలినటువంటి ఆప్షన్ ABCDలో ఏముందో నువ్వు చెప్పాలి. అమ్మ నేను చూసుకుంటే ఈ నెంబర్స్ అన్నీ కూడా డిఫరెన్సెస్ చాలా కామన్గా తక్కువ డిఫరెన్సెసే ఉన్నాయి. 7, 12 అయ్యిందంటే 5 కూడుకోవాలి. 7, 12 అయ్యిందంటే 5 కూడాల్సి ఉంటుంది, అవునా? అలాగే 12, 22 అవ్వాలంటే 10 కూడుకోవాలి. 22, 37 అవ్వాలంటే 15 కూడాలి. అంటే మొదటి సంఖ్యకి 5 కూడితే రెండవ సంఖ్య, రెండవ సంఖ్యకి 10 కూడితే మూడవ సంఖ్య, మూడవ సంఖ్యకి 15 కూడితే నాలుగవ సంఖ్య రావడం జరిగింది. అదే లాజికల్గా ఇక్కడ నాకు ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే 2 + 5 7 బాగుంది, +5. తర్వాత 7 కాస్త 12 అంటే మళ్ళీ 5 కూడావు, కానీ ఇక్కడ చెప్పినట్టుగా 10 కూడలేదు కదా. సో ఫస్ట్ ఆప్షన్ నా ఆన్సర్ కాదు. సి దగ్గరే ఉంది కదా, చూస్తున్నానమ్మా. 4 + 4 8, 8 ప్లస్ అసలు సంబంధం ఉందా? నాకు 5 ఉండాలి, అదే లాజిక్ ఉండాలి. సో ఇక్కడ లేదు కదమ్మా, తీసే. ఇక్కడ 11 అసలు సంబంధమే లేదు కదా, తీసే. ఇక్కడ చూడమ్మా 4 13 అయిందంటే +9 కూడాడు, సంబంధం లేదు కదమ్మా, తీసే. 5 8 అంటే సరే, 3 8 అయిందంటే +5, 8 18 అయిందంటే +10, 18 + 15 అంటే 33. సరిపోయిందా? సరిపోయింది. అంటే ఈ సమితిలో లాజిక్ ఏదైతే ఉందో అదే లాజిక్ని పోలి ఉన్నది ఎక్కడంటే బి అనే దాంట్లో ఉంది. కాబట్టి మన 70వ ప్రశ్నకి సమాధానంగా ఆన్సర్ బి.